హాయ్ ఫ్రెండ్స్, మొబైల్లో రీల్స్, షార్ట్స్ ఎడిట్ చేయాలనిపిస్తుందా? ఎడిటింగ్ అంటే కష్టం అనిపిస్తుందా? దెన్ ఈ వీడియో మీకు స్పెషల్గా ఉండబోతుంది. నేను నిఖిల్. ఈరోజు మనం చూడబోతున్న ఒక పవర్ఫుల్ వీడియో ఎడిటింగ్ యాప్ క్యాప్కట్. క్యాప్కట్ అనేది ఒక ఫ్రీ మొబైల్ వీడియో ఎడిటింగ్ యాప్. ఎస్పెషల్లీ బిగినర్స్కి అండ్ కంటెంట్ క్రియేటర్స్కి డిజైన్ చేశారు. సింపుల్గా మన క్లిప్స్ని కట్, ట్రిమ్, స్ప్లిట్, అలాగే టెక్స్ట్ ఫిల్టర్స్, ట్రాన్సిషన్, మ్యూజిక్ అండ్ కూల్ ఎఫెక్ట్స్ని యాడ్ చేయొచ్చు. మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేయాలనిపిస్తే క్యాప్కట్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఇంకా చాలా మంది ఇన్స్టాగ్రామ్ యాప్లోనే ఎడిట్ చేస్తారు, బట్ రెండిట్లో చిన్న డిఫరెన్స్ ఉంది. డైరెక్ట్గా స్టోరీ ఆర్ రీల్లో ఎడిట్ చేయొచ్చు, బట్ లిమిటెడ్ టూల్స్ ఉంటాయి లైక్ ఫిల్టర్స్, ఫ్యూ టెక్స్ట్ స్టైల్స్ అండ్ మ్యూజిక్. అదే క్యాప్కట్ ఎడిటింగ్ వస్తే ప్రొఫెషనల్ లెవెల్ వీడియో ఎడిటింగ్ టూల్స్ అనేటివి ఉంటాయి. మోర్ కంట్రోల్, కస్టమ్ ఎఫెక్ట్స్, స్లో మోషన్, వాయిస్ ఓవర్ అండ్ మల్టీ లేయర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో క్యాజువల్గా ఎడిట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ ఓకే, బట్ కంటెంట్ని స్టాండౌట్ చేయాలి, ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి, ఆ ప్రొఫెషనల్ టచ్ ఇవ్వాలి అంటే క్యాప్కట్ ఇస్ ద క్లియర్ విన్నర్. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ బిగిన్ ఎడిటింగ్ లైక్ ఎ ప్రో విత్ క్యాప్కట్. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి క్యాప్కట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు అది దొరకదు, ఎందుకంటే ప్లే స్టోర్లో అవైలబుల్ లేదు. గూగుల్కి వెళ్ళి క్యాప్కట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. క్యాప్కట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విపిఎన్. విపిఎన్ అనేది డెఫినెట్గా ఆన్లో ఉండాలి, లేదంటే క్యాప్కట్లో ఉన్న ఎఫెక్ట్స్ కానీ ట్రాన్సిషన్ కానీ వర్క్ అవ్వవు. సో విపిఎన్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. సో ఏదో ఒక విపిఎన్ని డౌన్లోడ్ చేసుకొని ఆన్ చేసుకున్న తర్వాత క్యాప్కట్ ఎడిటింగ్ యాప్లోకి ఎంటర్ అవ్వండి. క్యాప్కట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు వీడియో ఎలా చేయాలనుకుంటున్నారో ఆ వీడియో స్క్రిప్ట్స్ ఆర్ ఫొటోస్ని ఇంపోర్ట్ చేసుకోండి న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ముందు మీకు వీడియో చూపించాను కదా, సో అది ఎలా చేశానో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. వీడియో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మన ఆడియో కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆడియో తగ్గట్టుగా వీడియోని ఎడిట్ చేసుకోవాలి. లైక్ స్పీడ్ కావచ్చు, ట్రాన్సిషన్ కావచ్చు, టైమింగ్ కావచ్చు. లైక్ 0.7లోనే ఉండాలి ఈ ఫోటో అన్నట్లుగా ఎడిట్ చేసుకోవాలి. మెయిన్గా ఇలా ఎడిట్ చేసేటప్పుడు చాలా పేషెన్స్తో ఉండాలి, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది అండ్ రిజల్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది.
వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయ్యాక మనం ఈచ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ యానిమేషన్స్ ఆర్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈచ్ ఫోటోని 0.7 సెకండ్స్లో పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఆ బీట్కి మ్యాచ్ అయ్యేలాగా. సో అలా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఏ మ్యూజిక్ అయినా ఆ బీట్కి మ్యాచ్ అయ్యేలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రతి ఇమేజ్కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకుందాం. ఫ్లడ్ లైట్ ఎఫెక్ట్. సో అప్లై ఆల్ అని కొడితే ప్రతి ఇమేజ్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా వచ్చింది. సో బ్యాలెన్స్ ఏంటంటే ఈచ్ ఇమేజ్కి యానిమేషన్ యాడ్ చేద్దాం. దట్స్ ఇట్ గాయ్స్. ఇలా వీడియోని ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు.
కొంచెం పేషెన్స్తో ఎడిట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కానీ, ఆ యానిమేషన్స్ కానీ యాడ్ చేసుకోవాలి అండ్ మ్యూజిక్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ వీడియోని ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ అప్లోడ్ చేసేటప్పుడు హై క్వాలిటీతో ఉంటేనే ఆడియన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. సో కాబట్టి హై క్వాలిటీలో 4K కానీ 2K కానీ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. సో ఎనీ మిస్టేక్స్ ఉంటే సారీ. అండ్ ఈ వీడియో బేసిక్ వీడియో ఎడిటర్స్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ చివరిగా వెళ్ళే ముందర వీడియోకి లైక్ చేసి వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.